'దేవరా' మూవీ మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ వచ్చిందన్నారు. 3 షోలు పడేటప్పటికి ఈ మూవీ యొక్క రిజల్ట్ మారిపోయిందనే చెప్పాలి. విపరీతంగా మారిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా దగ్గరైంది ఈ మూవీ. వాళ్ళు పూర్తిగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళకి స్లో పాయిజన్ లాగా ఈ మూవీ ఎక్కుతుంది. కావాలంటే రిజల్ట్ మీరే చూడొచ్చు. జస్ట్ 2 రోజులు వెయిట్ చేస్తే మూడో రోజు ఆల్రెడీ రిజల్ట్ తెలిసిపోతుంది. సో, ఆ మూవీ మొదటి రోజు టాక్ ఏంటి? మిక్స్డ్ టాక్. ఫైనల్‌గా రన్ అంతా కంప్లీట్ అయ్యాక చూస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ తేలింది. కలెక్షన్స్ కుమ్మేసింది. 'దేవరా' మూవీలో కూడా జరగబోతుంది అదే. 2, 3 రోజులు ఆగితే మీకే రిజల్ట్ తెలుస్తుంది. మాక్సిమం ఫాన్స్ మాత్రం ఈరోజు చూసేస్తారు. రేపటి నుండి జనరల్ ఆడియన్స్ వస్తారు. బావుంటేనే జనరల్ ఆడియన్స్ వస్తారు. లేకపోతే రారు కదా! కావాలంటే రేపు చూడొచ్చు. రిజల్ట్ ఏ విధంగా ఉంటుందా అని. క్రమంగా మారుతుంది. ఇప్పుడు థియేటర్ల దగ్గరికెళ్లి చూస్తే ఆక్యుపెన్సీ సడెన్‌గా పెరిగిపోయింది. ఎందుకంటే సినిమా బావుందన్న టాక్ వచ్చేసింది. వీడియోలో ఈ మూవీకి సంబంధించినటువంటి ఒక ఫోన్ కాల్ యొక్క క్లిప్పింగ్‌లు కూడా మీకు వినిపిస్తాను. అప్పుడు తెలుస్తుంది మీకు ఈ మూవీ రిజల్ట్ ఏంటా అని. మాత్రం అదిరిపోయే రిజల్ట్ అయితే అందుకోబోతుంది. ముందు ముందు లాంగ్ రన్‌లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ తేలే అవకాశం గట్టిగా ఉంది. శివ కరెక్ట్‌గా ప్లానింగ్ చేసి తీసాడు. ఇక రిజల్ట్ అయితే మారబోతుంది. ఎందుకంటే మొదటి 3 షోలకి ఏదో మిక్స్డ్ టాక్ వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మారింది. రిజల్ట్ మారింది, మారుద్ది. సినిమాలు స్లోగా ఎక్కుతాయి. ఆటిల్లో ఈ మూవీ కూడా ఉందనే చెప్పుకోవాలి. సడెన్‌గా ఒకేసారి బ్లాక్ బస్టర్ అయిపోయే ఇది కొన్ని సినిమాలకుంటాయి. కానీ ఈ సినిమాకి అంటే శివ యొక్క టేకింగ్ ఆ విధంగానే ఉంటుంది. స్లోగా ఖచ్చితంగా జనాలకు కనెక్ట్ అవుతూనే ఉంది ఈ మూవీ. కనెక్ట్ అయ్యింది. 4, 5 రోజుల్లో తెలిసిపోతుంది. ఈ కనెక్ట్ అయిందా లేదా అన్న విషయం. కలెక్షన్స్ రికార్డ్‌ని కూడా పెట్టబోతుందని చెప్పాలి. ఈ మూవీ అంత అద్భుతంగా ఉండబోతుంది. ఉండింది. కానీ ఎందుకో మరి కొంతమంది మాత్రం సినిమా బాలేదని మాత్రం అంటున్నారు. కానీ సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్‌కి గాని, అటు సైఫ్ అలీ ఖాన్‌కి గాని ఈ మూవీకి సంబంధించి అవార్డు కూడా వచ్చే అవకాశం ఉంది. అంత అద్భుతంగా నటించారు ఇద్దరు. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్‌గా కాకపోతే ఎవరు కూడా విలన్‌గా చేసేంత సామర్థ్యం ఉండదు. ఈ సినిమాకి ఎస్పెషల్లీ. అందువల్లే కరెక్ట్‌గా తీసుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ అయితే అసలు పేకాట ఆడేసాడని చెప్పాలి. అంత అద్భుతంగా ఉంది ఆయన పెర్ఫార్మెన్స్. ముందు ఈ సినిమా యొక్క రిజల్ట్ మీకే అర్థమవుతుంది. కావాలంటే వెయిట్ చేయండి.